అందరికీ నమస్కారం. మహాలయ పక్షం ప్రాముఖ్యత. మహాభారత కథాంశం ఇది. మహాభారత యుద్ధంలో వీరమరణం పొందిన కర్ణుడు స్వర్గానికి వెళ్తాడు. అక్కడ ఆయనకు బంగారం, వెండి, ముత్యాలు, పగడాలు, వజ్రాలు అన్నీ ఉంటాయి తప్ప తినడానికి, తాగడానికి అన్నపానీయాలు కనిపించలేదు. అప్పుడు యమధర్మరాజును ప్రార్థించి, ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ తినడానికి, తాగడానికి ఏమీ లేవు ఎందుకు అని అడిగాడు. నీ జీవితకాలంలో నువ్వు అవి తప్ప అన్నీ దానం చేశావు, అందుకే అవి లేవు అని సమాధానం ఇచ్చాడు. మరోవైపు యుద్ధంలో చనిపోయిన వారందరికీ శ్రీకృష్ణుడు తిలోదకాలు ఇప్పించేందుకు సిద్ధమయ్యాడు. బ్రాహ్మణులను పిలిచి పేర్లు చదివించాడు. ఇటు పాండవులు అటు కౌరవుల పేర్లు చదివినప్పుడు తమ వారైతే వారికి తిలోదకాలు వదిలారు. కర్ణుడు పేరు చెప్పగానే ఎవరూ ముందుకు రాలేదు. అక్కడే ఉన్న కుంతీదేవి ఏడుస్తూ కర్ణుడు తన కుమారుడేనన్న నిజం చెప్పింది. ధర్మరాజా, కర్ణుడు నా పెద్ద కొడుకు, నీ అన్నగారు, నువ్వు తిలోదకాలు విడిచిపెట్టు అన్నది. ఎంత తప్పు చేయించావు అమ్మా! ఇంటికి పెద్దవాడిని పడగొట్టి సింహాసనం నాకు ఇప్పించావు. మీ వద్ద రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది కనుక ఆడవారి నోటిలో నువ్వు గింజ రానంతసేపు నిజం నిలబడకుండా ఉండుగాక అని అన్నాడు.